తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అనంతపురం డీపీఓ నాగరాజు ఒక అవినీతి పరుడని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించాలని అతని వద్దకు వెళ్తే నాగరాజు పలకకపోవడం వల్లే అతనిని దూషించానని తెలిపారు. డీపీఓ నాగరాజుపై అన్ని ఆధారాలతో కోర్టుకు వెళ్తా అని అన్నారు. తాడిపత్రి ప్రజల కోసం నిరంతరం పనిచేస్తా అని చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పార్టీ డ్యామేజ్ అయ్యే విధంగా తాను ఎక్కడా పనిచేయలేదన్నారు. తనకు సరిపోని వ్యక్తులు మాత్రమే తాను టీడీపీని డ్యామేజ్ చేస్తున్నానని అంటున్నారని తప్ప తానెక్కడా పార్టీ లైన్ దాటలేదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఓరగొల్లు పారిశ్రమ వాడలో భారీగా విల్లాలకు అనధికార లేఅవుట్ అనుమతులు ఇచ్చి ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయలు రాకుండా చేశారు. అక్కడ ఆరోపణలు రావడంతో డిపిఓగా అనంతపురం జిల్లాకు బదిలీ చేశారు. ఆయనే చెప్పమన్నా, నేను చెప్పింది ఒక్కటి తప్పైతే విత్ రికార్డ్స్ పంపించిన 2-3 రోజులు వస్తాయి. ఆయన అనంతరం వచ్చినప్పటి నుంచి కింది స్థాయి అధికారులు ఇబ్బంది పెట్టడం, ఫిర్యాదు వచ్చినా తొక్కి పెట్టడం చేశారు. ఎవరికి పోస్ట్ కావాలంటే వాటితో డబ్బులు తీసుకున్నారు. ఎమ్మెల్యే పేపర్ బేఖాతా. జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. ఫోన్ లైన్ లో యోగానంద్. ప్రస్తుతం అనంతపురంలో టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరొందిన జేసీ ప్రభాకర్ రెడ్డి గత 2 రోజుల క్రితం ఏదైతే డిపిఓ నాగరాజుపై దూషించాడు అంటూ కూడా పెద్ద ఎత్తున దుమారం రేగించగా తెలిసింది. అయితే దానిపై వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా జేసీ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదైతే నాగరాజును దూషించారో ఆయన అవినీతి పరుడు, అక్రమార్కుడు అంటూ కూడా పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అనేక మందితో లంచం తీసుకున్నాడు. అయితే వైసీపీ హయాంతో అప్పటి నాయకులు కార్యకర్తలతో కుమ్మక్కయ్యి అనధికారిక లేఅవుట్ పర్మిషన్ ఇచ్చారంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించాడు. గత కొంతకాలంగా కూడా తాడిపత్రిలో ఉన్న అనధికారుల లేఅవుట్ పై ఫిర్యాదు చేసినప్పటికీ ఇటువంటి స్పందన లేకపోవడంతోనే నేను జేసీ అయితే డిపో కార్యాలయానికి వచ్చి దానిపై దూషించాను తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు, కావాలంటే అన్ని ఆధారాలు బయట పెడతా, అతనిపై క్రిమినల్ కేసు కూడా కోర్టులో వేస్తా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే టీడీపీ కార్యకర్తలు ఎవరైనా సరే అనధికారులు ఎవరు పర్మిషన్ ఇవ్వద్దు అంటూ కూడా గతంలో చెప్పాడు. మున్సిపాలిటీ స్థలాల్లో కూడా మున్సిపాలిటీ సంబంధించిన స్థలాలను కూడా కబ్జా చేసుకున్నప్పటికీ కంప్లీట్ చెప్పి స్పందన లేదు అంటూ కూడా ఆరోపించారు. ఈ ఆరోపణలపై కూడా ఇటు పంచాయతీ అధికారులు కానీ ఇటు పంచాయతీ ప్రభాకర్ రెడ్డి కానీ ఈ విధంగా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇతరులపై కానీ చర్యలు తీసుకోవాల్సింది అంటూ కూడా జిల్లా కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చి జిల్లా కలెక్టర్ లీవ్ లో ఉండటంతో జేసీ కూడా ఆయన కంప్లైంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి కూడా పూర్తి అసలు మనం చెప్పొచ్చు. ప్రసూన యోగానంద్, అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే తాను అంటే పడని వాళ్ళే ఈ విధంగా తనను అంటే పార్టీ లైన్ దాటుతున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు తప్ప నేను ఎప్పుడు ఆ విధంగా చేయలేదంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అనడం జరిగింది. ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అనడం జరిగింది? కొంతమంది టీడీపీలోని కొంతమంది నాయకులు లేదా కొంతమంది వ్యక్తులు కలిసి తనను మిస్యూ ప్రాపగండా చేస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. టీడీపీలోని చంద్రబాబు ఎలా చెప్తే అలా వింటాను, కూర్చుంటా లేవమంట లేస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎప్పుడు పార్టీ లైన్ దాటలేదు, పార్టీలోనే ఉంటారు, పార్టీ కోసమే పనిచేస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఏదైతే ఉద్యోగిని దూషించాడో అది కూడా కేవలము ఆ ఉద్యోగి గత సంవత్సర కాలం నుంచి కూడా చెప్తున్నాను, అనేక లెటర్లు రాశాను, కానీ స్పందించకపోవడంతో ఆ ఉద్యోగ విషయంలో ఇలా జరిగింది. అయినా సరే ఆ ఉద్యోగి ఖచ్చితంగా కోర్టుకి ఇడుస్తాను, కోర్టుకి ఇచ్చి ఆ కోర్టులో తెలుసుకుంటా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఆ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వారు కూడా విషయం గ్రహించాలంటూ కూడా చొరవ కట్టించారు. ప్రసూన, అయితే ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పటికైతే కంప్లైంట్ ఇరు వర్గాలు కూడా ఎవరు కంప్లైంట్ బహిరంగంగా ఇవ్వలేదు. ఏదైతే తిట్టున్నాడో ఆయన ప్రభాకర్ నాగరాజు ఉన్నారో ఆయన కూడా ఇక్కడ బహిరంగంగా కంప్లైంట్ ఇవ్వలేదు. ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా కోర్టులో కంప్లైంట్ ఇస్తాను, ఎవరికి నేను వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కోర్టులోనే అతను ఆధారాలన్నీ పెట్టి ఆయన కోర్టులో తెలుసుకుంటా అంటూ కూడా చెప్పడంతో చెప్పడం బయట చెప్పడం లేదు. ప్రజలు రైట్ యోగానంద్.